మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం నుండి ఈ నెల జరుగు 4న రా కదలిరా సభకు గోరంట్ల నుండి దాదాపు 10,000 మందితో సభకు వెళుతున్నామంటూ మాజీ ఎంపీ నిమ్మల మీడియా ముఖంగా వెల్లడించారు. రా కదలిరా సభను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ కక్కల రఘునాథ్ రెడ్డి, బాలకృష్ణ చౌదరి, సుబ్బురాయల్, నరేష్, నిమ్మల శ్రీధర్, అశోక్, రమేష్, జనసేన పార్టీ నాయకులు, మండల కన్వీనర్ సంతోష్ కుమార్, జిల్లా కార్యదర్శి సురేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. లేడీస్ అంతా వాళ్ళంతా బాగా చేస్తూ ముందంతా నాట్యం చేసినట్టు చేస్తా వస్తా అంటే డ్రెస్ కోడ్తో బాగా ఉంది. వాళ్ళు కార్లో వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా ప్రోగ్రాం ముగింపు సభకు పెనుగొండకు రాబోతున్నారు. కనీ విని ఎరుగని రీతిలో విజయవంతం చేయాలనేటువంటి ఒక సత్సంకల్పంతో మేము ఉన్నాము. మాకంటే వేగంగా, మాకంటే స్పీడ్ గా కార్యకర్తలు, నాయకులు కూడా ఉన్నారు. ప్రజలు కూడా తండోపతండాలుగా తరలి రావాలా, చంద్రబాబు నాయుడు గారి ప్రసంగము మేము వినాలా అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఈ దుర్మార్గపు పాలన మీద విసిగిపోయినటువంటి ప్రజానీకము, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పాలన కావాలని కోరుకునేటువంటి ప్రజానీకము యావత్ ఆంధ్రప్రదేశ్లోనూ అన్ని నియోజకవర్గాలలో 175 నియోజకవర్గాల్లో ఇదే రకమైనటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. అందరూ కూడా కదిలి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంని దిగ్విజయంలోనే చేయాలనే ఆలోచనతో రావడం. ఇక్కడ దాదాపు 200 వాహనాలతో దాదాపు 10,000 మందిని తీసుకొని పోయేటువంటి ప్రక్రియ చేపట్టారు.